నేను మొన్న రీల్లో మా నాన్న 30 years తర్వాత నన్ను ఆ గుడికి తీసుకొని వెళ్ళారు. మా రూట్స్ ఫ్రమ్ తమిళనాడు అని చెప్పాను కదా. సో ఇదే ఆ టెంపుల్. ఈ అమ్మవారి పేరు ఆల్వార్ అమ్మన్. ఇక్కడ మా ఇంటి పేరుతో 150 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరూ మహాశివరాత్రి రోజు వచ్చి అక్కడ పొంగల్ వండి పెడతారు. నేను 30 years గా వెళ్ళలేదు. ఇప్పుడే వెళ్ళి ఫస్ట్ టైం నా చేతో పొంగల్ పెట్టి వచ్చామన్నమాట. ఈ అమ్మవారికి ఏదో స్టోరీ ఉంది కానీ నాకు క్లియర్ గా తెలీదు. అప్కమింగ్ రీల్స్ లో నాకు తెలిస్తే నేను చెప్తాను. అక్కడ విగ్రహం కూడా ఏం లేదు. వచ్చిన వాళ్ళందరూ దీపాలు పెడుతుంటే అది చూసి నేను కూడా దీపాలు పెట్టాను. యాక్చువల్ గా నాకు అక్కడ ఏం చేయాలో తెలియదు. వాళ్ళని చూసి చేస్తా ఉన్నాను. నాకు అంత కొత్తగా ఉంది. వీళ్ళ టెంపుల్ కి సంబంధించిన కమిటీ పీపుల్ అంతా చూసుకుంటారు. మా నాన్న అక్కడికి తీసుకెళ్లి వాళ్ళందరికీ పరిచయం చేస్తా ఉన్నారు. మహాశివరాత్రి కదా అని బ్లాక్ సారీ కట్టుకుని వెళ్ళాను. కానీ అక్కడ ఒక ముసలావిడ తగులుకుంది. ఫుల్ గా తిట్టింది. అందరిలో పెద్ద పెద్ద గొడవ చేసేసింది. నేను అప్పటికప్పుడు స్టోర్కి వెళ్ళి ఒక సారీ కట్టుకొని వచ్చి అప్పుడు పొంగల్ స్టవ్ మీద నుండి దించి అమ్మవారికి వడ్డించాను. అప్పటిదాకా ఒప్పుకోలేదు. మామూలు కాదండి బాబు ఆవిడ. నేను కూడా రిచువల్ కి రెస్పెక్ట్ ఇచ్చి వెంటనే వెళ్ళి చేంజ్ చేసుకుని వచ్చేసాను. దిస్ ఇస్ ద సారీ బట్ 650 రూపీస్. చాలా బాగుంది కదా. ఇక్కడ మా మమ్మీ, నేను, మా డాడీ కాకుండా మా పెద్దమ్మ కూడా ఉంది. షీఈస్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. తను ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతా నేను ఇవన్నీ చేస్తా ఉన్నాను. పొంగల్ పెట్టిన తర్వాత పూజ జరిగింది. అది అయిపోయిన తర్వాత మా కోసం అని చెప్పి అక్కడ లంచ్ జరిగింది. సో నేను తినిన తర్వాత అందరికీ వడ్డించడం కూడా స్టార్ట్ చేశాను. చాలా బాగా అనిపించింది నాకు ఓవరాల్ ఫీలింగ్. ఇదంతా చాలా టైర్డ్గా అనిపించింది కానీ హార్ట్కి మాత్రం చాలా బాగా అనిపించింది.